హాయ్ అన్న. హాయ్ బ్రో. మేము వీఆర్ ఫ్రమ్ జీ మీడియా. కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాము, నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఎవరికైనా పైసలు ఇచ్చినావా మీ దోస్తులకి? నువ్వు పైసలు తీసుకురావయ్యా. సరే, ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి రావాలంటే నువ్వు ఏం చేసి వస్తాయి చెప్పు? పైసలు వెనక్కి రావాలంటే ఇప్పుడు చేతబడులు ఎక్కువైతున్నాయి. అయితే ఏడ్ చేసేస్తావు చేసేస్తాడట. లేకపోతే డూ వన్ థింగ్, ఒకవేళ ఇప్పుడు కాల్ చేశారు నా పైసలు ఎప్పుడు ఇస్తారని అడిగే ఛాన్స్ ఏమైనా ఉందా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫస్ట్ ఫ్రెండ్స్ ఇస్తారా? ఫోన్ ఇస్తారా? ఒకసారి అడుగు, ఎవరైనా ఉంటే ప్లాన్ ఒకసారి అడుగు. నా పైసలు తీసుకున్నావురా, నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు, ఇన్ని రోజులు అవుతుంది అని చెప్పి. కృష్ణమామ ఎడునో? రూమ్ లోనా? కొద్దిగా పైసలు పంపి రాదురా, ఒక 3,000 నావి. ఒక 3,000 పంపి రాదురా? పొట్టోడికి దోలు తీరిపోయింది. కోట్లు వద్దులేరా, ఒక 3,000 పంపి, ఇప్పుడు కొద్దిగా అవసరం ఉంది కానీ. ఇంకెన్ని ఉంటాయిరా? నాది నీకు పెళ్ళికి నేను ఇస్తా అని కట్టినాము, నువ్వైతే నాకు పంపిరా. అంతేలారా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. 3,000 పంపిరా ఖాళీ. లచ్చ సినిమాకి సెట్ అయ్యేటప్పుడు నేను చేస్తా గానీ, ఇప్పుడు నాకు పంపి. ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ దొరికిండు, ఇస్తా అన్నాడు కానీ. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో సంజయ్ ప్రొడ్యూసర్ కూడా పక్కనే ఉన్నారు. చెప్పిన కొత్త డైరెక్టర్ అండి సినిమా కోసం అని చెప్పా. మరి ఇప్పుడు నువ్వు ఇస్తే మనకు తర్వాత 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ పెట్టి రెడీ అవుతావు. కంట్రీలో ఉన్నావు బేటా. అరే ఈరా, ఏం కాదు.